నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఒకప్పుడు అమెరికా సంబంధం అంటే ఎగబడేవారు మన తెలుగువారు. డాలర్ల ఆదాయం, అక్కడి జీవన శైలి, పిల్లలకు అమెరికా పౌరసత్వం వంటి ఆశలు ఎన్నో కుటుంబాలకు ఉండేవి. పెళ్లి సంబంధాల వేటలో అమెరికాలో స్థిరపడిన అబ్బాయిలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. డాలర్ డ్రీమ్స్ క్రమంగా కరిగిపోవడంతో పెళ్లి సంబంధాలలో మళ్లీ పాతకాలపు పద్ధతులకు పెద్దపీట వేస్తున్నారు. విదేశీ మోజు తగ్గి స్వదేశంలో స్థిరత్వం, ఆస్తిపాస్తులు, కుటుంబ గౌరవం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగం, చదువుల పట్ల గతంలో ఉన్నంత ఆసక్తి ఇప్పుడు కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి, అమెరికాలో ఉద్యోగ భద్రతపై నెలకొన్న అనిశ్చితి. H-1B వీసా నిబంధనలు కఠినతరం కావడం, గ్రీన్ కార్డ్ ప్రక్రియలో జాప్యం, H-4EAD నిబంధనలపై ఆందోళనలు వంటివి అమెరికా కలలను కొంతమేర మసగబార్చాయి. దీంతో అక్కడ సంపాదించిన భవిష్యత్పై పూర్తి భరోసా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్వదేశంలో, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలలో స్థిరపడిన వారి పట్ల ఆసక్తి పెరుగుతోంది. పెళ్లి సంబంధాల అన్వేషణలో భాగంగా అబ్బాయి లేదా అమ్మాయి కుటుంబానికి హైదరాబాద్లో సొంత ఫ్లాట్, ఇల్లు వంటి స్థిరాస్తులు ఏవైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా వారి సొంత ఊళ్ళో ఉన్న ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. వ్యవసాయ భూములు, ఇతర ఆస్తిపాస్తులు ఉన్నవారికి ప్రాధాన్యత లభిస్తోంది. డాలర్ సంపాదన కంటే కళ్ల ముందు కనిపించే స్థిరాస్తి ఎక్కువ భద్రతనిస్తుంది అని తల్లిదండ్రులు, యువకులు భావిస్తున్నారు. విదేశాలలో ఎంత సంపాదించినా అక్కడ ఉద్యోగం కోల్పోతే పరిస్థితి ఏంటి అనే భయం వెంటాడుతోంది. అదే స్వదేశంలో ఆస్తి ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు అనే ధీమా వ్యక్తమవుతోంది. ఆస్తిపాస్తులతో పాటు కుటుంబ నేపథ్యం, సామాజిక గౌరవం వంటి అంశాలు కూడా పెళ్లి సంబంధాలలో మళ్లీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఊళ్ళో ఆ కుటుంబానికి ఎలాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఎలాంటి గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి వంటి విషయాలను పరిగణనలోనికి తీసుకుంటున్నారు. సామాజిక బంధాలు, కుటుంబపరమైన అనుబంధాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. గతంలో ఎన్ఆర్ఐ సంబంధాల కోసం లక్షల్లో ఖర్చు చేయడానికి సిద్ధపడిన తల్లిదండ్రులు సైతం ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు. అమెరికా మోజు తగ్గి స్థానికంగా మంచి స్థితిలో ఉన్న వారిని తమ అల్లుడిగా లేదా కోడలిగా చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇది పెళ్లిళ్ల మార్కెట్పై కూడా ప్రభావం చూపుతోంది. స్వదేశంలో మంచి ఉద్యోగం, స్థిరాస్తులు ఉన్న యువకుల డిమాండ్ పెరిగింది. అమెరికాలో అవకాశాలు తగ్గడం, వీసా నిబంధనలు కఠినతరం కావడం వంటి కారణాలతో పాటు భారతదేశంలో, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలలో పెరుగుతున్న ఆర్థిక అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాలు కూడా ఈ మార్పునకు దోహదం చేస్తున్నాయి. స్వదేశంలోనే మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడాలి అని యువతరం పెరుగుతోంది. ఇది కూడా అమెరికా సంబంధమా, అసలే వద్దు అనే ధోరణికి బలాన్ని చేకూరుస్తోంది. మొత్తంగా చూస్తే పెళ్లి సంబంధాల విషయంలో తెలుగువారి ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. డాలర్ల కలల కన్నా స్వదేశంలో స్థిరత్వం, ఆస్తిపాస్తులు, సామాజిక భద్రతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ఒక రకంగా పాతతరం విలువల పునరుజ్జీవనంగా భావించవచ్చు. భవిష్యత్తులో ఈ ధోరణి మరింత బలపడే అవకాశం ఉంది.